హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు ఫ్యాషన్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి. ఏంటబ్బా ఇంత క్రౌడ్ ఉందని చూస్తున్నారా? అదే ఫ్రెండ్స్, మేము వీక్లీ వన్స్ అలా షాపింగ్కి వెళ్తాం కదా, కస్టమర్స్ అడిగిన ప్రోడక్ట్స్ తీసుకురావడానికి. సో ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే, వీకెండ్స్ సాటర్డే అనమాట ఈరోజు. ఎంత అంటే ఎంత హెవీ క్రౌడ్ ఉంది ఫ్రెండ్స్. ఒక షాప్ నుంచి ఇంకొక షాప్కి వెళ్ళడానికి మాకు ఎంత టైం అంటే అంత టైం పట్టింది. ఎందుకో మరి ట్రాఫిక్. ఇది చిక్పేటలోని డీకే లైన్ అనమాట. నాకు తెలిసి అన్ని లైన్ల కంటే, అన్ని స్ట్రీట్ల కంటే ఈ డీకే లైన్లో చాలా క్రౌడ్ ఉంటుంది. ఎక్కువ కలెక్షన్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి. హోల్సేల్ షాప్స్ ఎక్కడ ఉంటాయి. ఇప్పుడంతా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వల్ల ఏం జరిగిందంటే, ఈ షాప్ వాళ్ళు కూడా సింగిల్ పీస్ కొరియర్ అట్లా అయితే చేస్తున్నారండి. ఎవరికైనా కావాలంటే విజిట్ చేయొచ్చు. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. ఎంత కష్టం అంటే అంత అండి. మా చేతిలో కొంచెం లగేజ్ ఉంది. ఒక షాప్లో మేము ఒకే షాప్లో అయితే కలెక్షన్స్ తీసుకోమండి. ఒక షాప్లో కొన్ని కలెక్షన్స్, ఇంకొక షాప్లో కొన్ని కలెక్షన్స్ దొరుకుతాయి. ఒక షాప్లో మేము 3 పీస్ సెట్ తీసుకుంటే, ఇంకొక షాప్లో కార్డ్ సెట్, ఇంకొక షాప్లో సింగిల్ టాప్స్, ఇంకొక షాప్లో శారీస్ ఇలా తీసుకుంటాం అనమాట. అన్నీ ఒకే చోట అయితే దొరకవు కదా. ఒక షాప్ నుంచి ఇంకొక షాప్కి మేము మనుషులు మాత్రమే వెళ్ళము. అట్లా అన్న తీసుకెళ్తున్నాడు కదా, అట్లా ఆ లగేజ్ని కూడా మేము అలాగే మోసుకొని వెళ్తాము. వాళ్ళు జస్ట్ పర్సనల్, బట్ మేము బిజినెస్ అంటే యూజ్ చేసుకోండి. మా భుజాల మీద అట్లా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ విధంగా మా లగేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఫస్ట్ టైం కాదు, ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఎంత ఎక్కువ లగేజ్ లేదు. అందుకే వీక్లీ వన్స్ వెళ్ళి మాకు కావాల్సిన ప్రోడక్ట్స్ మేము తెచ్చుకుంటాము. సో జస్ట్ మా చేతిలో పట్టుకుని కష్టం అవుతుందనేసి లగేజ్ని మా భుజాల మీద తీసుకెళ్తాము. అట్లే వెయిట్ చేసినాం అనమాట. 5 to 10 minutes అయింది. జస్ట్ 2 meters 200 meters అలా వెళ్ళనాకే 5 to 10 minutes పట్టింది. ఎంత క్రౌడ్ అంటే ఎంత క్రౌడు. ఒక రూల్ తీసుకురావాలనిపించింది నాకైతే ఇదంతా క్రౌడ్ చూసిన తర్వాత. మనుషులు వెళ్తున్నారు వాకబుల్ నడుచుకుంటా అంటే ఇదే మళ్ళీ బైక్స్ అండి. బైక్లో వాళ్ళకి వెళ్ళనీకి అదే, నడుచుకుంటా అదే. మళ్ళీ అందులో అక్కడక్కడ ఆవులు ఉన్నాయన్నమాట. ఆవుల వలన ట్రాఫిక్ ఎంత అంటే అంత అండి. మళ్ళీ అవి ఇక్కడ చిక్పేటలోకి ఎలా వస్తున్నాయో ఏమో తెలియదు. నిజంగా మేము వెళ్ళేదారిలో ఒక ఆవు 2 ఆవుల వలన ఇంత క్రౌడ్ ఏర్పడిందండి. ఇదంతా మొత్తం ఏం కాదు, జస్ట్ 5 to 6 షాపుల్లో మధ్యనే ఈ క్రౌడ్ అంతా. ఎందుకంటే అవి అంత ఫేమస్ అనమాట ఆ షాపులు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ అనమాట. మీరు పర్సనల్గా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు వీకెండ్స్ అయితే అస్సలకి వెళ్ళకండి. మామూలుగా డే టైంలో వెళ్ళండి. మీకు కావాల్సినవి రీజనబుల్ రేట్కే దొరుకుతాయి. కొంతమంది చిక్పేటలో క్వాలిటీ ఉండవని అంటారు, కొంతమంది రీజనబుల్ రేట్ కాదంటారు. బట్ కానీ మనం సెలెక్షన్ చేసుకునే దాంతో ఉంటుందండి. ఇది మా షాపింగ్ అనమాట. ఎంత అంటే అంత కష్టం చూడండి. ఇంత క్రౌడ్లో మేము లగేజ్ని తీసుకొని మళ్ళీ ఒక షాప్ నుంచి ఒక షాప్కి వెళ్ళాలనుకుంటే ఎంత కష్టమో చూడండి. బిజినెస్ అనేది మాటలలో అయితే అస్సలు కాదు. ఏ పనైనా మాటలు ఒక విధంగా ఉంటాయి, చేతులు ఒక విధంగా ఉంటాయి. అందరు యూట్యూబ్లో చెప్తుంటారన్నమాట. నేను చాలా వరకు చూశానండి. ఈరోజు మేము స్టాక్ తెచ్చాము, 20 డ్రెస్సులు తీసుకొచ్చాము, 30 శారీ తెచ్చాము, ఫస్ట్ డే సేల్స్ అయ్యాయి అంటుంటారు. ఇది నిజమా అబద్ధమా నాకైతే తెలియదండి. నేను ఫస్ట్ సారి నా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు 5K ఇన్వెస్ట్మెంట్ చేశాను. డ్రెస్సులు అప్రాక్సిమేట్లీగా ఎన్ని వచ్చాయో గుర్తుకు లేదండి. బట్ కానీ 5 to 6 అయితే ఈజీగా సేల్స్ అయ్యాయి. నేను మార్జిన్ 50 రూపీసే పెట్టుకున్నాను ఈచ్ డ్రెస్ మీద. ఎందుకంటే ఫస్ట్ సారి నాకు ఎవరెవరో కాదు, నా రిలేటివ్స్, నా ఊరి వాళ్ళు, నా సర్కిల్ వాళ్ళే తీసుకున్నారు. సో మన వాళ్ళే కదా అనే విధంగా ఇచ్చాను. అది కాకుండా సో ఇక్కడ నేనేమనుకున్నానంటే, రీజనబుల్ రేట్కి విత్ ప్రీమియం క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తే కస్టమర్ అలవాటు అవుతారు కదా అనేసి ఆ ఇంటెన్షన్తోనే నేను ఫస్ట్ మార్జిన్ 50 రూపీస్ పెట్టుకున్నాను ఈ డ్రెస్ మీద. నేను నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చెప్తున్నాను, కొంతమంది క్లోజ్గా ఉండే వాళ్ళకి చెప్తున్నానండి, నా డ్రెస్ ఇంత అయితే పడింది, మీరు ఎంత ఇస్తారో అది మీ ఇష్టం అంటే. కొంతమంది పాజిటివ్గానే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారండి. బిజినెసే, ఫ్రెండ్షిప్ రిలేటివ్సే, ఇలా అందరికీ నీకు ఇచ్చుకుంటూ పోతే నీకేం ఉండదు కదా. సో నువ్వు లాస్ కాకోకుండా మాకు ఇవ్వని చాలామంది సజెషన్ చెప్తున్నారండి నా సర్కిల్లో. ఇలా ఇప్పుడు ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ప్రతిదీ బిజినెస్ గురించి అప్డేట్ కోసం, ప్రమోషన్స్ కోసం ఉన్నాయి. బట్ కానీ అందరు రేట్లు ఎక్కువ పెట్టేస్తున్నారు నా ఒపీనియన్ అండి. సో నేనైతే ఏమనుకున్నానంటే,
నాకంటే ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వేరే ఛానల్స్కి, వాళ్ళు ఇంకా ఛానల్ క్లిక్ అయ్యారు, నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కదా అని నాకైతే భయం ఏం లేదండి. నాకు నమ్మకం ఉంది, నిదానంగా నేను సక్సెస్ అవుతానండి. రీజన్ అంటే నా హార్డ్ వర్క్ ఒకటి, నేను క్వాలిటీ పెట్టుకుంటా, రీజనబుల్ రేట్కి కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాను, స్ట్రాంగ్లీ చెప్తాను, ఇట్లా ప్రీమియం క్వాలిటీనే మెయింటైన్ చేసుకుంటాను. సో ఇదే అండి నా పాజిటివ్నెస్ వచ్చేసి. ఇది చూడండి, ఇంత క్రౌడ్లో మేము మా ప్రోడక్ట్స్ని తీసుకెళ్ళాలంటే కష్టం కదా. మా హార్డ్ వర్క్కి నచ్చితే మీకు మా ఒక లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉంది చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను చెప్పాను కదా November 4th నుంచి 1 to 25 కస్టమర్స్కి లక్కీ డ్రా ద్వారా డ్రిప్ చేసి 2 మెంబర్స్కి గిఫ్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందని. ఇది నిజమండి, రేపు నుంచే స్టార్ట్. ఎవరైనా ఏమన్నా కావాలనుకుంటే మా ఛానల్లో నా ప్రోడక్ట్స్ ఉన్నాయి. నా వాట్సాప్ ఏమైనా కమ్యూనిటీలో జాయిన్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పింక్ చేయండి. అలాగే మీషో కానీ ఈకామర్స్ ప్లాట్ఫామ్ కానీ ప్రతిదీ మీకు బిజినెస్ చేయాలనుకున్న లాస్ ప్రాఫిట్ లేదని చెప్తాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఇలాగేనండి, ఎవరికైనా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ సంప్రదించండి. ఎంత కష్టం అంటే అంత కష్టం అండి. మేము వీకెండ్స్లో ఒక షాప్ నుంచి ఇంకొక మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే మాకు లంచ్ ఉండదు, బయట తిందామన్నా 80 రూపీస్ 100 రూపీస్ ఉంటాయి. మేము 10 రూపాయలకి 20 రూపాయలకు ప్రాఫిట్ కోసమే కష్టపడుతున్నాము. అందులో మేము మళ్ళీ బయట తింటే ఏమొస్తుంది పనేసి మేము ఫుడ్ కూడా తినమండి సమ్ టైమ్స్ అయితే. నాతో పాటు 2 ఫ్రెండ్స్ అట్లా వెళ్ళాము ఈసారి అయితే. చూడండి ఎంత హెవీ క్రౌడ్ ఉంది. ఇదంతా ఒకే ప్లేస్ అండి, మేము పక్కన రోడ్ అంతా కూడా తీయలేదు, జస్ట్ మార్నింగ్ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, దానికి ఆఫ్టర్నూన్కి ఎంత వేరియేషన్ ఉందో మీరే చూడండి. ఈ క్రౌడ్లో మేము మా ప్రోడక్ట్స్ని తీసుకొని కస్టమర్కి, కొంతమంది అడుగుతారండి ఈ వీక్ ఇది కావాలి, ఇది వీక్ కావాలి, మేము ఈ వీక్ కుదరలేదు, నెక్స్ట్ వీక్ సప్లై చేస్తామని చెప్తాం. థ్యాంక్స్.